ఇక వెంకట్రావు రెడీగా మందుని తాగదామని గ్లాసులో పోసుకుని నోటి దగ్గర పెట్టుకుంటూ ఉంటాడు. అప్పుడే అల్లుడు గారు అంటూ బామ్మ అక్కడికి వస్తుంది. ఏంటి అత్తయ్య గారు అని చెప్పి తాగుతున్న అతను గ్లాసును పక్కన పెట్టేసి అడుగుతూ ఉంటాడు. ఏం చేస్తున్నారు మీరు అని అనడంతో ఒళ్ళు నొప్పుల కోసం మందు తాగుతున్న అత్తయ్య గారు అని చెప్పి నాకు కూడా కాస్త ఇవ్వవా, గ్యాస్ ప్రాబ్లం బాగా బాధ పెడుతుంది, నాకు కూడా ఈ అల్లుడు అని చెప్పి ఇది మీరు తాగే ముందు కాదు అత్తయ్య గారు, నేను మాత్రమే తాగాలి అని వెంకట్రావు అంటూ ఉంటాడు. దీనికి నీకు వేరు నాకు వేరు ఏంటి, నాకు కూడా కావాల్సిందే అని బలవంతంగా గ్లాసులో పోసుకున్న మందుని గుట్టగుట్టా తాగేస్తుంది. అయ్యో అత్తయ్య గారు వద్దు వద్దు అని వెంకట్రావు అంటూ ఉంటాడు. గ్లాస్ మొత్తం మందుని ఒక్కసారిగా తాగేసి ఉంటుంది. అయ్యో గోయిందా గోయిందా అని వెంకట్రావు అనుకుంటూ ఉంటాడు. ఏంటల్లుడు కడుపులో ఇలా పడగానే ఒళ్ళంతా ఇంత తేలికైపోతుంది, చాలా బాగుంది అని నాకు ఇంకొక గ్లాస్ కావాలని బామ్మ అంటూ ఉంటుంది. అయ్యో అత్తయ్య గారు మీ ముందు ఉంది కదా అది తాగండి, ఇది తాగకూడదు అని వెంకట్రావు అంటూ ఉంటే అయితే నాకు ఇదే కావాలి, ఇదే బాగుంది అని మళ్ళీ ఇంకొక గ్లాస్ పోసుకుని మొత్తం తాగేస్తూ ఉంటుంది. అయ్యో వద్దు వద్దు అని వెంకట్రావు అంటూ ఉంటే రెండో గ్లాసును కూడా తాగేస్తుంది. అప్పుడే పద్మ అక్కడికి వచ్చి ఏం జరుగుతుందండి అని అంటూ ఉంటుంది. మీ అమ్మ నా ముందు తాగేస్తుంది అని వెంకట్రావు అంటూ ఉంటే ఎంత తాగింది మా అమ్మ అని అంటూ ఉంటే రెండో పెగ్గు అని వెంకట్రావు అంటూ ఉంటాడు. రెండో పెగ్గు తాగేసిందని పద్మ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఓసే పద్మ 2 గ్లాసులు తాగాను, ఎంత బాగుందో, ఒళ్ళంతా చాలా తేలికైపోయింది, ఇక మొత్తం తాగేస్తాను అని మొత్తం బాటల్ని పట్టుకుని ఉంటుంది. అయ్యో వద్దమ్మా వెళ్ళి నీ ముందు తాగవే అని పద్మ అంటుంటే నా ముందు తీసుకొచ్చి మీ ఆయనకి నాకు ఈ ముందే కావాలి అని బాటలు మొత్తం లేపేస్తుంది. అయ్యో వద్దు వద్దు అని ఇద్దరు ఎంత చెప్పినా కూడా వినకుండా బాటలు మొత్తం కూడా ఖాళీ చేసేస్తుంది. ఇక మొత్తం తాగేసిన తర్వాత కదలకుండా స్టాచ్యూలా అలానే నిలబడి ఉంటుంది. అత్తయ్య గారు అని వెంకట్రావు పిలుస్తూ ఉన్నా కూడా స్టాచ్యూలాగా కదలకుండా విగ్రహంలా అలానే నిలబడి ఉంటుంది. ఏమండి ఏంటండి మా అమ్మ పరిస్థితి అని పద్మ అనడంతో ముందా పోయిందా అని వెంకట్రావు మెల్లమెల్లగా అడుగుతూ ఉంటే ఉందా పోయిందా అని వెంకట్రావు లాగే కదలకుండా అలానే చెప్తూ ఉంటుంది. అత్తయ్య గారు అని మళ్ళీ వెంకట్రావు పిలవగానే అత్తయ్య గారు అని వెంకట్రావు చెప్పినట్లే బామ్మ మాట్లాడుతూ ఉంటుంది. మళ్ళీ వెంకట్రావు చెయ్యిని అటుగా పెట్టుకుని అత్తయ్య గారు అని పిలవడంతో సేమ్ వెంకట్రావు లాగానే చెయ్యి అడ్డు పెట్టుకుని అత్తయ్య గారు బామ్మ మాట్లాడుతూ ఉంటుంది. ఏంటండి మీరు ఎలా మాట్లాడితే అలానే మా అమ్మ మాట్లాడుతుంది, ఏమైంటుంది మా అమ్మకి అని పద్మ అడుగుతూ ఉంటుంది. ఇప్పుడు అత్తయ్య గారికి ఒక జలకిస్తాను చూడు అని అక్కడ ఉన్న కూల్ డ్రింక్ బాటిల్ మూత తీసుకుని తిప్పుతూ ఉంటాడు. అప్పుడు బామ్మ బాటిల్ తీసుకుని వెంకట్రావు లాగే తిప్పుతూ ఉంటుంది. గొలుసు ఇవ్వమంటే ఇవ్వదు కదా, ఇప్పుడు చూడు అని వెంకట్రావు తన మెల్ల ఉన్న బంగారపు గొలుసుని చేతిలోకి తీసుకుని రకరకాలుగా తిప్పుతూ ఉంటాడు. వెంకట్రావు ఎలాగైతే తిప్పుతాడో బామ్మగడ అలాగే తిప్పుతూ ఉంటుంది. అప్పుడు వెంకట్రావు ఆ గొలుసుని టేబుల్పై పెడతాడు. అయితే బామ్మ మాత్రం తన గొలుసుని తన చేతిలోనే పట్టుకుని వెంకట్రావు గొలుసును పట్టుకుని మెల్లగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఉసే పద్ మీ అమ్మ ఏం చేస్తుందే, ఒకసారి 4 సవరాల గొలుసుకు వచ్చేసింది అనుకుంటే నా గొలుసును కూడా పట్టుకెళ్ళిపోతుంది అని వెంకట్రావు కంగారు పడుతూ ఉంటాడు. నాకేం పట్టింది అని పద్మ తను తీసుకొచ్చిన ఆమ్లెట్ని తానే తింటూ ఉంటుంది. ఓసే పద్మ చెప్తాను నీ సంగతి అని చెప్పి వెంకట్రావు పద్మని వంగబెట్టి గుద్దేస్తూ ఉంటాడు. అమ్మ అమ్మ అన్నయ్య అని చెప్పి పద్మ అరుస్తూ ఉంటుంది. అప్పుడే వెళ్ళిపోయిన బామ్మ ఇక్కడ ఏం జరుగుతుందంటూ మళ్ళీ వెనక్కి వస్తుంది. అదే అత్తయ్య ఏం జరగలేదు అత్తయ్య, మీ కూతురికి ఒళ్ళు నొప్పులంటే మసాజ్ చేస్తున్నాను అని వెంకట్రావు కవర్ చేస్తూ ఉంటాడు. అయితే ఓకే అని బామ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మళ్ళీ వెంకట్రావు పద్మని బాధేస్తూ ఉంటాడు. తర్వాత సీను అద్దంపై ఆద్య పోటుని అతికించుకుని గడ్డం మీసాలు స్కెచ్తో గీస్తూ ఉంటాడు. అప్పుడే రామలక్ష్మి ఏంటి డ్రాయింగ్ వేస్తున్నావా, ఏం డ్రాయింగ్ అని రామలక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఏంటి బావా ఆద్య పోటీని అలా చేస్తున్నావు అని అడుగుతుంటే ఆద్యకి పెళ్ళాడి గెటప్ వేస్తున్న ఆద్య అలా మారిపోయింది కదా అని సీను అంటూ ఉండటంతో ఏమైంది బావా అని రామలక్ష్మి అంటూ ఉంటుంది. ఆద్యకి ఐ లవ్ యూ చెప్పాడు సీను అంటే వాళ్ళిద్దరూ ఒకప్పుడు ప్రేమించుకున్నారు కదా అని రామలక్ష్మి అంటూ ఉంటుంది. కానీ ఆద్య కూడా ఆదిత్యకు ఐ లవ్ యూ చెప్పింది అని సీను చెప్పగానే అలా చెప్పుండదే అని చెప్పి రామలక్ష్మి అంటూ ఉంటుంది. లేదు నా చెవులతో నేను విన్నాను, నా ముందే చెప్పింది, అంతేకాదు ఆ ఆదిత్య గారు ఆద్యను ఎత్తుకుని గిరగిర తిప్పేస్తున్నాడు అని సీను చెప్పడంతో ఆదిత్యను ప్రేమిస్తున్నట్లయితే అమెరికా వదిలేసి ఇక్కడికి వచ్చి ఉండేది కాదు కదా అని చెప్పి రామలక్ష్మి అంటూ ఉంటుంది. అవును ఆద్య నిజంగానే ఆదిత్యను ప్రేమించట్లేదు, నేను చారుతో కాపురం చేసుకోవాలని, నేను ఆద్యను మర్చిపోవాలని
కానీ కావాలనే ఆదిత్య గడికి ఐ లవ్ యూ చెప్పింది. నన్ను ఏడిపించడానికే ఆద్య ఇదంతా చేస్తుంది. ఆద్యకి ఆదిత్య అంటే స్నేహం ఉందేమో కానీ పెళ్లి చేసుకునే అంత ప్రేమ అయితే లేదు. కావాలనే నన్ను రెచ్చగొట్టడానికి ఇలా చేస్తుంది అని సీను అంటూ ఉంటాడు. అప్పుడే బావ పెద్దమ్మ భోజనానికి రమ్మని చెప్తుంది, త్వరగా రా అని చెప్పి పిలుస్తూ ఉండటంతో ఇదొకటి, ఎప్పుడు చూడు ఆద్య సంగతి చెప్తాను అని చెప్తూ ఉంటాడు. ఏం చేస్తావని రామలక్ష్మి అంటుంటే నువ్వు రా నేను చెప్తాను అని సీను రామలక్ష్మిని లాక్కు వెళ్తాడు. అప్పుడే చారు గదిలోకి వస్తుంది. బావ ఎక్కడి వెళ్ళిపోయాడా అని చారు అనుకుంటూ అక్కడ ఆద్య ఫోటోని చూస్తుంది. బావేమో ఆద్య ఫోటోని ఇలా గీసి పడేస్తున్నాడు. ఆదిత్య అనే అతనేమో అమెరికా నుంచి వచ్చాడు, ఇక్కడ ఏదో క్రియేటివిటీ జరుగుతుంది అని చారు అనుకుంటూ ఉంటుంది. ముందుగా సీను డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఉంటే అక్కడే ఆద్య అక్కడికి వస్తుంది. ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. చారు పక్కనే వచ్చి సీను పక్కనే కూర్చుంటుంది. ఇంకో వైపు రామలక్ష్మి కూర్చుంటుంది. సీను లేచి వెళ్ళిపోతూ ఉంటే చారు వెళ్ళనివ్వకుండా సీనుని అడ్డుకుంటూ ఉంటుంది. ఈ లోపలే మిగతా అందరూ వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఉంటారు. అప్పుడే కిషోర్ మీ అందరికీ ఈరోజు ఒక గుడ్ న్యూస్ అని చెప్పి అనడంతో ఏంటో చెప్పండి కిషోర్ అని రఘురామ్ అంటూ ఉంటాడు. ఆదిత్య లవ్ని యాక్సెప్ట్ చేసిందని కిషోర్ చెప్పగానే చారు చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఆద్యకి ఎవరికి ఇచ్చి పెళ్లి చేయాలా అని చాలా ఆలోచించేవాడిని, ఇప్పుడు ఆదిత్యతోనే ఈ పెళ్లి జరుగుతుంది, నాకు చాలా సంతోషంగా ఉంది అని కిషోర్ అంటూ ఉంటాడు. నాకు మాత్రం మండుతుంది అని సీను మనసులో అనుకుంటూ ఉంటాడు. నేను జస్ట్ ఆద్యని అమెరికా తీసుకెళ్ళడానికి మాత్రమే వచ్చాను, కానీ ఇప్పుడు నా ప్రియాన్సీగా ఆద్యను అమెరికా తీసుకెళ్లే అవకాశం వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని ఆదిత్య అనుకుంటూ ఉంటాడు. ఈ విషయం మా పేరెంట్స్కి చెప్పాను, వాళ్ళు కూడా చాలా హ్యాపీ, ఇక ఆద్యను పెళ్లి చేసుకుని తీసుకువెళ్ళటమే మిగిలింది అని ఆదిత్య అనుకుంటూ ఉంటే నువ్వు ఆద్యను పెళ్లి చేసుకుని తీసుకువెళ్ళటం ఏంట్రా, నేనుండగా అది జరగని పని అని సీను మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక చారు చాలా సంతోషపడుతూ పార్వతి వైపు చూస్తూ ఉంటుంది. పార్వతి కూడా చాలా సంతోషపడిపోతూ చేయి చూపిస్తూ ఉంటుంది. ఆదిత్యల పెళ్ళంటే నాకు కూడా చాలా సంతోషంగా ఉంది, ఎవరో పరాయి అబ్బాయితో కాకుండా ఆద్యని ఇష్టపడిన అబ్బాయితోనే ఆద్య పెళ్ళి అంటే ఆద్య కూడా సంతోషంగా ఉంటుందిలే అని చెప్పి రఘురామ్ అంటూ ఉంటాడు. అందరూ సంతోషపడటమే కానీ నా గురించి ఆలోచించరేంటి అని సీని రామలక్ష్మితో అనటంతో అసలు ఆలోచించే అవకాశం కూడా లేదు బావ ఇక్కడ అని చెప్పి రామలక్ష్మి అంటూ ఉంటుంది. ఇప్పుడు ఆద్య పెళ్ళి అమెరికాలో జరుగుతుంది, పర్వాలేదులే, ఎక్కడ జరిగితే ఏముంది, ఆద్య సంతోషంగా ఉంటే అంతే చాలు అని మా దగ్గర జరగనందుకు కాస్త బాధగా కూడా ఉంది అని చెప్పి జానకి అంటూ ఉంటుంది. ఏమ్మా ఆద్య, మొత్తానికి ఆదిత్యని పెళ్లి చేసుకుంటానని చెప్పి మీ నాన్నకి శ్రమ తగ్గించావన్నమాట అని చెప్పి రఘురామ్ అంటూ ఉంటాడు. అవును పెదనాన్న, నాకు మొదటి నుంచి మంచి ఫ్రెండ్, అంతేకాని ఆద్య అంటూ ఉంటుంది. ఫ్రెండ్ అయినంత మాత్రాన్ని పెళ్లి చేసుకుంటుందా, అలా ఎలా చేసుకుంటుంది, ఇప్పుడు ఇస్తాను చూడు తిష్ట అని చెప్పి సీను అంటూ ఉంటే అయ్యో బావో ఏం చేస్తావని రామలక్ష్మి అంటూ ఉంటుంది. చూస్తూ ఉండు అని సీను అంటాడు. ఆదిత్యల పెళ్ళంటున్నారు, అందరూ సంతోషపడుతున్నారు, అంతేనా, ఇంకేమీ ఆలోచించరా అని సీను అనడంతో ఏమైంది సీనయ్య, పెళ్ళంటే సంతోషమే కదా అని చెప్పి జానకి అంటుంటే అదేంటి అత్తయ్య మీరు కూడా అలా మాట్లాడుతున్నారు, కానీ పెళ్ళి ఇక్కడ కాకుండా ఎక్కడో అమెరికాలో చేసుకుంటే ఎలా అని చెప్పి సీను అంటుంటాడు. మా పేరెంట్స్ కూడా అక్కడే ఉన్నారు కదా, అక్కడే పెళ్ళి మరి అని ఆదిత్య అంటూ ఉంటారు. మరి అత్తయ్య మీరు ఆద్యని ఈ ఇంటికి తీసుకొచ్చినప్పుడు మీరు ఏమని చిన్నత్తయ్యకి మాట ఇచ్చారు, ఆద్యను బాగా చూసుకుంటాను, దగ్గరుండి అన్నీ చూసుకుంటానని చెప్పారు కదా, మరి ఆద్య పెళ్ళి ఇక్కడ కాకుండా ఎక్కడో అమెరికాలో చేస్తే చిన్నత్తయ్యకు ఇచ్చిన మాట కూడా ఎలా నిలబెట్టినట్టు అవుతుంది, మీరు మాట తప్పినట్లు అవుతుంది కదా అని చెప్పి అంటుంటాడు. నువ్వు చెప్పింది కరెక్టే సీను, కానీ అని కిషోర్ అనబోతూ ఉంటే చిన్నోడైనా కూడా బాగానే కరెక్ట్గానే చెప్పాడు, మన బిడ్డ అనుకున్నాం, రామలక్ష్మితో సమానంగా చూసుకున్నాము, ఆ పెళ్ళేదో ఇక్కడే జరిపించేస్తే సరిపోతుంది కదా, మనం అందరం కూడా దగ్గరుండి చూసి అత్తారింటికి పంపించినట్లవుతుంది బామ్మ అంటుంది. నాకు ఆ బాధ ఉంది అని జానకి అంటుంటే ఇక్కడ చేయటం నాకు సంతోషమే, కానీ వాళ్ళ పేరెంట్స్ అక్కడ ఉన్నారు కదా అని కిషోర్ అంటుంటారు. ఈ ముసలిదొకటి అని చారు తిట్టుకుంటూ ఉంటుంది. ఇంతమంది అక్కడికి వెళ్ళటం అంటే కష్టం, కానీ వాళ్ళిద్దరూ ఇక్కడికి రావడం అంటే ఎంతో సులువు అని బామ్మ అంటూ ఉంటుంది. అవును అమ్మ చెప్పింది కరెక్టే కదా అన్నయ్య అని శివరాం అనడంతో ఏమంటారు కిషోర్ గారు, వాళ్ళని పిలిపిస్తారా అని. ఏం బాబు ఏం కిషోర్ అని రఘురామ్ అడుగుతూ ఉండటంతో అదెంతసేపు, మా పేరెంట్స్ రమ్మంటే రేపే ఇక్కడికి వస్తారు, మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి ఆల్ ది బెస్ట్ అని ఆదిత్య అంటారు. ఏమా ఆద్య, మా అందరికీ నీ పెళ్ళి ఇక్కడే చేయాలనుంది, అబ్బాయి వాళ్ళ అమ్మాయి నాన్నలను కూడా పిలిపిస్తే కూడా నీ అభిప్రాయం ఏంటి అని రఘురామ్ అడుగుతుంటాడు. ఆద్య రేపటి ఎపిసోడ్లో నాకు కూడా ఇష్టమై పెదనన్న అని చెప్పడంతో సీను మరింత శాకంగా చూస్తూ ఉంటాడు. ఇక రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో.